ఆంధ్ర స్టైల్ మిల్ మేకర్ గోంగూరకు కావాల్సినవి గోంగూర, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు తీసుకొని తగినంత వాటర్ వేసి ముందుగా బాగా బాయిల్ చేసి పెట్టుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగానే. అలాగే దాంట్లో తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి. అది బాగా ఉడికిన తర్వాత మన దగ్గర ఏదైనా ఉంటుంది కదా, గరిటె లేదా ఉడింది, అలాంటి దాంతో బాగా స్మాష్ చేసుకోవాలి. స్మాష్ చేసుకున్న తర్వాత వేడి నీటిలో ఉంచి తీసినటువంటి మిల్ మేకర్ దాంట్లో మిక్స్ చేయాలి. మిక్స్ చేసి పక్కన పెట్టుకొని తాలింపు కోసం జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, వెల్లుల్లి, కరివేపాకు, ఎండుమిర్చి తీసుకోవాలి. ప్యాన్ పెట్టి అందులోనే ఆయిల్ బాగా వేడి చేసిన తర్వాత తాలింపు దినుసులు అన్నీ తీసుకొని బాగా వేగనివ్వాలి. ఇవి వేగిన తర్వాత అలాగే వెల్లుల్లిపాయ, ఎండుమిర్చి కూడా బాగా వేయించుకోవాలి. కరివేపాకుని. మీకు ఈ తాలింపు సౌండ్ ఎవరికి నచ్చుతుందో చెప్పండి. నాకైతే ఈ తాలింపు వచ్చేటప్పుడు వచ్చే స్మెల్ అలాగే సౌండ్ కూడా చాలా నచ్చుతుంది. మీలో కూడా అలా ఎంతమందికి నచ్చుతుందో చెప్పండి. ఇది బాగా వేగిన తర్వాత మనం ఆల్రెడీ బాయిల్ చేసి స్మాష్ చేసి పెట్టుకున్నాం కదా, అందులో వేసి ఒక 5 మినిట్స్ అలా ఉడికించుకుంటే బాగుంటుంది. తాలింపు వేసిన తర్వాత